పొలాల మధ్యలో నిశ్శబ్దంగా ఉన్న చిన్న గ్రామం వెన్నెలగూడెం. ఇక్కడ జీవితం చాలా సాదాసీదాగా సాగుతుంది. ఉదయం పొలాలకు వెళ్ళడం, సాయంత్రం ఇంటికి చేరడం, అంతే జీవితం. గ్రామంలో ఎవరికైనా సమస్యలు వస్తే అందరూ పంచాయతీకి వెళ్తారు. అక్కడే కూర్చుని అందరి మాట విని తీర్పు చెప్పేవాడు సర్పంచ్ రామయ్య. రామయ్య మాట గ్రామంలో చాలా విలువైనది. ఆయన చెప్పిందే చివరి మాటగా అందరూ నమ్ముతారు. అతని పక్కనే ఎప్పుడూ ఉండే వ్యక్తి భూపతి. ఎక్కువగా మాట్లాడడు, కానీ ప్రతి విషయం గమనిస్తూనే ఉంటాడు. అలా నెమ్మదిగా సాగుతున్న గ్రామ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. చీకటి పడ్డాక జంతువులు ఒకదాని తర్వాత ఒకటి కనిపించకుండా పోతున్నాయి. మొదట ఇవి పెద్దగా పట్టించుకోలేదు. అదో చిన్న విషయం అనుకున్నారు గ్రామ ప్రజలు. కానీ రోజులు గడిచే కొద్దీ ఇలాంటి సంఘటనలు పెరిగాయి. గ్రామస్తులు అది దెయ్యమని భావించి పాడుబడిన బావి గురించి పుకార్లు వ్యాప్తి చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహిళ ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత గ్రామస్తులు ఆమె దెయ్యంగా మారి ఇప్పటికీ అక్కడే ఉందని నమ్మారు. ఆ పుకార్లను బలపరుస్తూ తాగుబోతు బుచ్చి తాను నిన్న రాత్రి బావి దగ్గర ఏదో చూశానని చెప్పాడు. పరిస్థితి తీవ్రమవుతుండటంతో వారు సర్పంచ్ వద్దకు వెళ్లారు. అందరూ భయంతో ఉన్నారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. ఇది భూతం కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నుంచి సాయంత్రం తర్వాత ఎవరూ బావి దగ్గరకు వెళ్ళకూడదు. కానీ కిరణ్కు కొన్ని సందేహాలు ఉన్నాయి. కిరణ్ ఆ గ్రామంలో చదువుకున్నవాడు మరియు తెలివైనవాడు. అతను ఆ పాడుబడిన బావి దగ్గరకు వెళ్లి అక్కడ ఏదో అసాధారణమైన దాన్ని గమనించాడు. బావి దగ్గర చూసిన దృశ్యం అతన్ని ఆలోచనలో పడేసింది. ఇవి మనిషి అడుగులు, సర్పంచ్ చెప్పుల గుర్తుల్లా ఉన్నాయి. ఆ క్షణం నుంచి అతని అనుమానం మరింత పెరిగింది. అదే రోజు రాత్రి సర్పంచ్ నిర్ణయం తెలుసుకోకుండా సోము ఆ బావి గుండా ఇంటికి వెళ్తూ కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు పంచాయతీలో సోము తల్లి తన కొడుకు ఆ బావి దగ్గర కనిపించకుండా పోయాడని ఏడుస్తోంది. కిరణ్ కోపంగా ఇలా అన్నాడు, ఇది భూతం కాదు, ఎవరో చేస్తున్నారు. ఎందుకు వెతకడం లేదు? దానికి సమాధానంగా రామయ్య, ఆవేశపడకు కిరణ్, నిజం బయటపడుతుంది అన్నాడు. ఆ సమాధానం కిరణ్కి సరిపోలేదు. ఈ రహస్యాన్ని ఛేదించాలని కిరణ్ నిశ్చయించుకుని ఆ రాత్రి ఆ బావి వద్దకు వెళ్ళాడు. ఆ బావిలో ఏదో రహస్యమైన గది ఉందని కిరణ్ గుర్తించాడు. కిరణ్ ఆ రహస్య గదిలోకి వెళ్లి తప్పిపోయిన జంతువులతో పాటు కనిపించకుండా పోయిన సోమును కూడా కనుగొన్నాడు. నిన్ను ఇక్కడ ఎవరు కట్టేశారు? అది సర్పంచేనా అని కిరణ్ సోముని అడిగాడు. అదే సమయంలో భూపతి అక్కడికి వచ్చి, అతన్ని ఎవరు కట్టేశారో తెలుస్తుంది, కానీ ప్రజలు నిన్ను ఎప్పటికీ కనుగొనలేరు అన్నాడు. అయితే నువ్వు ఇదంతా ఎవరికీ తెలియకుండా చేస్తున్నావు కదా, ఊరి ప్రజలందరి ముందు నిన్ను బట్టబయలు చేస్తాను అని కిరణ్ అన్నాడు. భూపతి నవ్వి, మొదట నువ్వు ఇక్కడి నుండి బయటకు వెళ్ళలేవు అని అన్నాడు. అదే సమయంలో సర్పంచ్ రామయ్య వెనుక నుంచి, ఈరోజు కాదు భూపతి అన్నాడు. నువ్వు ఇప్పటివరకు ఎన్నో తప్పులు చేశావు భూపతి, నీ తప్పులకు రేపు పంచాయతీలో తుది న్యాయం ఇస్తాను. మరుసటి రోజు పంచాయతీలో సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ, భూపతి దెయ్యం భయాన్ని ఆసరాగా చేసుకుని ఇన్ని రోజులు ఈ పనులన్నీ చేశాడు. కిరణ్ను తప్పుదోవ పట్టించడానికి నా చెప్పులను కూడా ఉపయోగించాడు. ఆ రాత్రి సోము అతన్ని చూశాడు, అందుకే అతన్ని ఆ బావిలో కట్టేశాడు అని చెప్పాడు. అతను అక్రమంగా సంపాదించిన వస్తువులు, జంతువులను సంబంధిత వ్యక్తులకు అప్పగించి భూపతిని గ్రామం నుండి బహిష్కరిస్తామని సర్పంచ్ రామయ్య తుది న్యాయంగా చెప్పాడు. నీతి: చెడు మార్గం మొదట్లో మిమ్మల్ని మంచి స్థితికి చేర్చవచ్చు, కానీ తరువాత అది మిమ్మల్ని కోలుకోలేని స్థితికి లాక్కెళ్తుంది.